సినిమా ఇంతింతై వటుడంతై అంటూ ముందుకు వెళ్తూనే ఉంది. ఇంకా చాలా మందికి వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా చాలా మందికి అలా షేర్ చేయడం ఆ మెసేజ్ ఇంకా చాలా మంది థియేటర్స్కి వచ్చి వాచ్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రైట్ నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సంజయ్ బల్గం గారు ఆన్ టు ది స్టేజ్ అండి. సో బాలరాజుగా మనకి ఈ సినిమాలో మంచి క్యారెక్టర్లో కనిపించారు సంజయ్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. నేను బల్గం సంజయ్, సారీ ఛాంపియన్ సంజయ్. అలా మారిపోయింది అనమాట. ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు ప్రదీప్ గారు. 3 years బ్యాక్ అన్న నీకు మెసేజ్ చేసిన నేను, మీరు అప్పుడే మూవీ ఓకే అయింది అని ఆ టైంలో అన్నప్పుడు, అన్న ఏదైనా ఒక క్యారెక్టర్ అన్న నాకు అంటే ఓపెన్గా అన్న ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని అడిగాను నేను. సారీ అన్న, అది ఏదో కాన్ఫిడెన్స్గా అడిగాను. అండ్ మేము ఎంత అడిగినా కానీ మీరు ఖచ్చితంగా అందరు ఆడిషన్ తీసుకొని సెలెక్ట్ చేశారు. అండ్ లక్కీగా నన్ను నమ్మి ఇంత పెద్ద రోల్ ఇచ్చినందుకు ఎప్పుడు రుణపడి ఉంటానా. నా లైఫ్లో ఏ సినిమా నేను ఇంత పెద్ద రోల్ నేను చేయలేదన్నా. ఇదే ఫస్ట్ టైం. 15 years అయిందన్న ఇండస్ట్రీకి వచ్చి. దిస్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద రోలు. అంటే నేను కనిపించకపోయినా వినిపిస్తూనే ఉంటా, బాలరాజు 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 అని చెప్తూనే ఉంటారు ఎవరో ఒక దగ్గర. లాస్ట్ కూడా బాలరాజు అని చెప్తారు. సో అది నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్, ఫర్ యాక్సెప్టింగ్ మీ యాజ్ బాలరాజు. పీపుల్ స్టార్టెడ్, మీడియా వాళ్ళు కూడా బాలరాజు బాలరాజు అని పిలిస్తే నేను పలకడం స్టార్ట్ చేశాను. సో అంత ఇంపాక్ట్ జరిగింది నా మూవీ, ఈ మూవీ వల్ల. ఫస్ట్ డే నేను మూవీ చూసినప్పుడు 8 o'clock ఐమాక్స్లో ఐ వాజ్ లిటరలీ క్రయింగ్. నేను ఇంత ముండని నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సెకండ్ హాఫ్ చూస్తుంటే. సో కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. సో అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. అండ్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. పీపుల్ స్టార్టెడ్ రిసీవింగ్ మీ వెరీ వెల్. అరే చాలా మంచి క్యారెక్టర్ చేసావు నువ్వు, నీకు ఇక్కడి నుంచి నీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అని అన్నారు. సో ఐ ఫీల్ సో గుడ్ ఫర్ దట్. అండ్ ఐ యునో అందరినీ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేశారో, నా కో యాక్టర్స్ కానీ, రవి కానీ, విద్యాసాగర్ కానీ, భిక్షపతి కానీ, ఎవ్రీవన్ అందరికీ సార్ మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఛాంపియన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అండ్ వీఆర్ హంబుల్ టు వర్క్ విత్ యూ సార్. అండ్ భయ్యా యువర్స్ ఈజ్ వెరీ గుడ్. అండ్ రోషన్ గారు యాజ్ యూజువల్ యూఆర్ ఎ ఛాంపియన్, వీఆర్ ఆల్ ఛాంపియన్స్. అండ్ సార్ ఒక్కటి ఏంటంటే, జనరల్గా సినిమా చూసినప్పుడు చేసినప్పుడు మీరు హీరోయిక్ ఉంటుంది, హీరో విల్ బి ది సెంటర్. బట్ మీరు మమ్మల్ని ఒక ఊరికి వచ్చిన తర్వాత వీఆర్ ది హీరోస్. ఎవరి కాళ్ళకు ఒక సపరేట్ పాత్ర వేయడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మీరు యాక్సెప్ట్ చేశారు. దట్ ఈస్ ది ఫస్ట్ సక్సెస్ ఫర్ యూ. అండ్ వీఆర్ ఆల్ ది ఛాంపియన్స్ రైట్ నౌ. అండ్ మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. మీరందరు మీడియా పీపుల్ ఆ రోజు రావడం, ఫస్ట్ డే రావడము, అండ్ అందరు వచ్చి యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగుంది మూవీ. ఎందుకంటే మంచి సినిమాని ఎవరు ఆపలేరు. దిస్ ఈజ్ అ కంటెంట్ బేస్డ్ హిస్టారిక్ మూవీ విత్ కమర్షియల్ ఆస్పెక్ట్స్. చాలా బాగా చేశారు. లిటరలీ ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీ ఫ్రేమ్. ఎందుకంటే హైలీ టెక్నీషియన్స్ చేశారు. మది గారు వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ థ్యాంక్స్ ఎవ్రీ వన్. అండ్ హీరోయిన్ గారు, యూ హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సార్ ఛాంపియన్ అనే మూవీ ఫస్ట్ గిరగిర సాంగ్తో స్టార్ట్ అయింది. జస్ట్ బికాస్ ఆఫ్ యూ సార్. గిరగిర సాంగ్తో ఒక ఛాంపియన్ అనే మూవీ అందని ఫస్ట్ పబ్లిక్కి తెలిసింది. అండ్ ఇట్ బికెమ్ వెరీ వైరల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ మెంబర్ ఇన్ అవర్ ఛాంపియన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్